బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ తీవ్రమైనటువంటి అంతర్మథనంలో మునిగిపోయింది. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను యాక్టివ్ చేయడం, వచ్చే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా సంస్థాగతంగా అయితే బలోపేతం కావడం పైన అధిష్టానం ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించింది. అందులో భాగంగా ఇప్పటికే ఇక సభ్యత్వ నమోదును కూడా అత్యంత ప్రాధాన్యత అంశంగా అయితే తీసుకుని జిల్లా నియోజకవర్గ స్థాయి ఇన్ఛార్జీల నియామకాలను కూడా పూర్తి చేసింది. ఆ ప్రక్రియ ముగియగానే గ్రామ, మండల, జిల్లా కమిటీలతో పాటు సరికొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈసారి ప్రకటించబోయే రాష్ట్ర కార్యవర్గంలో ఒక సంచలనాత్మక, చారిత్రాత్మక మార్పు చోటు చేసుకోబోతుందని గులాబీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ నడుస్తోంది. పార్టీలో అత్యంత కీలకమైనటువంటి ఒక కొత్త అగ్ర పదవి క్రియేట్ కాబోతుందని, అది కూడా బీసీ నేతకే దక్కబోతుందనే వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అధ్యక్షుడిగా, కేటీఆర్ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అయితే వ్యవహరిస్తూ ఉన్నారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, వ్యూహాలు, నిర్ణయాలన్నీ కూడా ఈ రెండు పదవుల చుట్టూనే తిరుగుతూ ఉండటంలో అయితే ఎలాంటి సందేహమూ లేదు. అయితే దీనివల్ల పార్టీ పైన పడినటువంటి కుటుంబ ముద్రను పూర్తిగా తుడిచివేయడంతో పాటుగా కూడా సామాజిక సమీకరణాలను గట్టిగా పాటిస్తున్నామని చెప్పేసి ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు గులాబీ బాస్ సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీలో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నటువంటి కేటీఆర్కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టును కూడా సృష్టించబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. అధ్యక్ష పదవికి అంతర్గత ఎన్నికలు జరిగే సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసంలోనే ఈ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకాన్ని కూడా చేపట్టాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తోంది. దేశంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోనూ బీసీ ఉద్యమ శబ్దం, సామాజిక న్యాయం పైన వాయిస్ గట్టిగా పెరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి బీఆర్ఎస్ పదే పదే ఆరోపిస్తోంది. ఈ తరుణంలో మాటలకే పరిమితం కాకుండా బీసీలకు నిజమైనటువంటి న్యాయం చేసేది తామేనని నిరూపించుకునేందుకైతే ఇక కేటీఆర్ స్థాయికైతే సమానంగా ఉండే పదవిని ఒక బలమైన బీసీ నేతకు అప్పగించాలని కేసీఆర్ కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో హైదరాబాద్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లకు, అలాగే హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానానికైతే ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందినటువంటి కీలక నేతలనే ఈ పదవి వరిస్తుందనే గుసగుసలు కూడా ఇప్పటికే వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఈ రేసులో 5 ప్రముఖ బీసీ నేతల పేర్లైతే పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తగా తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యవహరిస్తూ ఉన్నారు. మరి కార్పొరేషన్ల పరిధిలో తలసాని ఆధ్వర్యంలోనే కీలక సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. గ్రేటర్ ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ యాదవ సామాజిక వర్గ సీనియర్ నేతకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తారన్నటువంటి అంచనాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా బలమైనటువంటి బీసీ నాయకుడిగా ఉన్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేరు కూడా గట్టిగా పరిశీలనలో ఉంది. ఉత్తర తెలంగాణలో పార్టీకి అండగా నిలిచినటువంటి కరీంనగర్ కీలక నేత మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేరు కూడా రేసులో వినిపిస్తోంది. ఇక సిరికొండ మధుసూదనాచారి కూడా వరుసలో ఉన్నారు. పార్టీలో అత్యంత సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి సీనియర్ నేత, ప్రముఖ మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి పేరు కూడా పరిశీలనలో ఉంది.
మరోవైపు మేధావి వర్గానికి చెందినటువంటి బీసీ నేత ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేరును కూడా అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ఇంటర్నల్ టాక్ వినిపిస్తోంది. తెలంగాణలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఇక ఉడికని చందంగా తయారైందనే ఆవేదన కూడా క్యాడర్లో వ్యక్తమవుతోంది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వం పైన బలమైనటువంటి ప్రజా పోరాటాలు నిర్మించడంలో నాయకత్వం విఫలమవుతోందనే వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్ క్రియాశీల రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నటువంటి ఈ సమయంలో కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ నాయకత్వ శైలిపైన భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజల అసలు సమస్యలపైన క్షేత్రస్థాయి పోరాటాలు చేయడం కంటే వ్యక్తిగత దూషణలకు సోషల్ మీడియా వేదికగా సాగే మాటల యుద్ధానికే కేటీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారని, మరి దీనివల్ల పార్టీకి ఆశించినటువంటి రాజకీయ మైలేజీ రావడం లేదని ద్వితీయ శ్రేణి నేతలు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో సోషల్ మీడియా వింగ్ కూడా కేవలం ప్రత్యర్థులను ట్రోల్ చేయడానికే పరిమితమైందని, ప్రజల్లో ఉన్నటువంటి ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకునే పటిష్టమైనటువంటి కార్యాచరణ లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకత్వం ఇక తమ రాజకీయ భవిష్యత్తు కోసమైతే ప్రయత్నాలు పెంచుతూ ఉన్నాయని తెలుస్తూ ఉంది. ఈ అనిశ్చితి సమయంలో పార్టీలో ట్రబుల్ షూటర్గా పేరుగాంచినటువంటి మాజీ మంత్రి హరీష్ రావు పాత్ర ఇప్పుడు బీఆర్ఎస్లో అత్యంత పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రభుత్వం పైన రాజీ లేని పోరాటం చేయాలన్నా, చెల్లా చెదురవుతున్నటువంటి క్యాడర్ను ఏకం చేయాలన్నా హరీష్ రావుకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించాలని మెజారిటీ శ్రేణులు కోరుకుంటూ ఉన్నాయి. అయితే పార్టీలో కేటీఆర్ వర్గానికి హరీష్ వర్గానికి మధ్య సాగుతున్నటువంటి పొలిటికల్ కోల్డ్ వార్ వల్ల ఆయనకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనే అసంతృప్తి హరీష్ రావు అనుచరుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడిపైన నమోదైన పోక్సో కేసు విషయంలో బీఆర్ఎస్ అనుసరించినటువంటి వైఖరి పార్టీలో తీవ్ర చీలికనైతే తెచ్చినట్లు సమాచారం తెలుస్తోంది. రాజకీయాలకు సంబంధం లేనటువంటి వ్యక్తిగత కుటుంబ అంశాలను ఇక అస్త్రంగా చేసుకొని రాజకీయం చేయడం పార్టీ ప్రతిష్టను దిగజారుస్తుందని చెప్పేసి హరీష్ రావు భావిస్తున్నట్లు తెలుస్తూ ఉంది. అందుకే ఆ విషయంలో అయితే ఆయన పూర్తిగా మౌనం వహించడమే కాకుండా తన కుమారుడి గ్రాడ్యుయేషన్ వేడుకల పేరుతో అకస్మాత్తుగా అమెరికా ప్రయాణమయ్యారు. రాష్ట్రంలో రాజకీయ సెగలు గరిష్ట స్థాయిలో ఉన్నప్పుడు ఆయన విదేశాలకు వెళ్ళడం, అది కూడా కొన్నాళ్ల పాటు అక్కడే ఉంటానని చెప్పడం, ఇక దీని వెనక అయితే ఒక పెద్ద వ్యూహాత్మక మౌనం ఉందనే అనుమానాలు రాజకీయ వర్గాల్లో బలపడుతూ ఉన్నాయి. ఒకప్పుడు కేసీఆర్ మాటే శాసనంగా నడిచినటువంటి పార్టీలో ఇప్పుడు స్పష్టమైనటువంటి నాయకత్వం లేమి కనిపిస్తోంది. కేటీఆర్ శైలి కేవలం ఇక పట్టణ ఓటర్లను సోషల్ మీడియాను ఆకట్టుకునేలా ఉందే తప్ప గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో హరీష్ రావు అమెరికా పర్యటన ముగించుకొని తిరిగి వచ్చిన తర్వాతే పార్టీలో అసలు రంగు బయటపడుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఆయన తిరిగి వచ్చాక పార్టీ పగ్గాల్లో మరియు వ్యూహాల్లో మార్పులు ఉంటాయా, లేక ఆయన తన యొక్క దారి తాను చూసుకుంటారా అనే చర్చ ఇప్పుడు వెబ్ మీడియాలో హాట్ టాపిక్గా మారిపోయింది. బీఆర్ఎస్ ఇప్పుడు ఒక కీలకమైనటువంటి కూడలిలో నిలబడి ఉంది. అయితే గులాబీ బాస్ కేసీఆర్ మళ్ళీ స్వయంగా రంగంలోకి దిగి కొత్త బీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నియామకం పైన మరియు నాయకత్వ గందరగోళం పైన స్పష్టత ఇస్తే తప్ప గందరగోళంలో ఉన్నటువంటి క్యాడర్ను గట్టెక్కించడం కష్టమేమోనని చెప్పేసి ఇక పార్టీలోని అంతర్గత శ్రేణులన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాయి. అమెరికా నుంచి హరీష్ రావు తిరిగి వచ్చేలోపు తెలంగాణ రాజకీయాల్లో ఇంకెన్ని ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సిందే మరి.